నమస్తే, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక వివరాలకు వెళ్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక హోటల్ మారుతి ఇండ్లో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ బ్లడ్ క్యాన్సర్ బిఎంటీ సర్వైవల్స్ మీట్ను నిర్వహించింది. అయితే ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బ్లడ్ క్యాన్సర్ డిజార్డర్ల గురించి అవగాహన కల్పించడానికి, వాటిని నొక్కి చెప్పడానికి, నిజానికి బ్లడ్ క్యాన్సర్లు, బ్లడ్ డిజార్డర్లు పూర్తిగా నయం కావడమే కాకుండా విజయవంతమైన బిఎంటీ తర్వాత ఈ రోగులు కూడా మనలాగే పూర్తిగా సాధారణ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ పేషెంట్స్ సర్వైవర్స్ మీట్ బ్లడ్ క్యాన్సర్ మరియు బ్లడ్ డిజార్డర్స్ బారిన పడిన వారిని ముందుకు వచ్చి ఆదుకునేలా ప్రజలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉందని సీనియర్ హెమటాలజిస్ట్ బిఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జయశెట్వార్ అన్నారు. వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడచ్చు, కానీ 99% పేషెంట్స్ కి ఎగ్జాక్ట్ కారణాలు తెలవు. అదేవిధంగా ఇది వంశపారకంగా కూడా వచ్చే జబ్బు కాదు. నిర్మల్ జిల్లాలో ఉన్న అన్ని బంధు భగినులు, సో మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్, డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరికైనా ఎలాంటి బ్లడ్ జబ్బు ఉన్నా, ఇంక్లూడింగ్ బ్లడ్ క్యాన్సర్స్, భయపడే అవసరం లేదు. మంచి బ్లడ్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి ఈ జబ్బుల్ని పూర్తి పరిష్కారం, పూర్తి క్యూర్ చేసే ట్రీట్మెంట్ వాడి దాంతో పూర్తిగా కంప్లీట్ క్యూర్ మీరు అందరూ అవ్వాలని, అలాంటి ఈ జబ్బులు ఉన్న వాళ్ళు పూర్తిగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో నేను డాక్టర్ గణేష్ జయశెట్వార్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున ఈ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డేలో ఈ 2024 వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే థీమ్ ఏమిటి అంటే క్లోజ్ ద కేర్ గ్యాప్, రైట్? సో ఇండియా ఈజ్ నౌ వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ, అండ్ మన తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో, మన హైదరాబాద్ సిటీలో, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వరల్డ్ లో ఏ చోట్ల ఉన్న అన్ని అత్యాధునికమైన బ్లడ్ క్యాన్సర్ కి అవసరం ఉన్న చికిత్సలు, ఉదాహరణంగా ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి, అన్ని రకాల కాంప్లికేటెడ్ టైప్స్ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్, అన్ని రకాల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అదేవిధంగా కార్టిసెల్ థెరపీ, కొత్త బ్లడ్ క్యాన్సర్ కి, ముఖ్యంగా కొన్ని బ్లడ్ క్యాన్సర్ కి కంప్లీట్ క్యూర్ చేసే చికిత్సా పద్ధతి మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి. మేము యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో గత 12 సంవత్సరంలో 500 కిన్నా ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి దాదాపు 90% సక్సెస్ రేట్ తో మోర్ దాన్ 450 పేషెంట్స్ ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ అండ్ లీడింగ్ అ నార్మల్ లైఫ్. దాదాపు నిర్మల్ జిల్లా నుంచి గత 12 సంవత్సరంలో నేను 1000 కన్నా ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేశాను. అందరూ ఆరోగ్యవంతంగా ఉన్నారు. సో ఇలాంటి బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్ కాకుండా వేరే బ్లడ్ జబ్బులు కూడా ఉండొచ్చు. ఉదాహరణగా అప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్, థాలసీమియా, సికల్ సెల్ అనీమియా, జెనెటిక్ పరంగా వచ్చే బ్లడ్ జబ్బులు, ఇలాంటి అన్ని బ్లడ్ జబ్బులకి కరెక్ట్ ట్రీట్మెంట్ ద్వారా, కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ దగ్గర కంప్లీట్ పరిష్కారం అయ్యే అవకాశాలు మోర్ దాన్ 90% ఉన్న వల్ల ఇలాంటి జబ్బు గురించి మనం ఎటువంటి భయం తీసుకోకుండా ముందుకు వచ్చి కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు చాలా ఉన్న వల్ల ఈ అన్ని నిర్మల్ జిల్లాలో ఉన్న అన్ని జనాలకి నా ఒక పాజిటివ్ మెసేజ్: రిమెంబర్, blood cancer is not the end of the road. Blood jabulu are not the end of life, right? These are completely curable. So please come forward. ముందుకు వచ్చి దీన్ని పరిష్కారం చేసుకోండి, దీన్ని ట్రీట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుర్ర సైదులు తన కూతురుతో పాటు ఆయన తమ్ముడు, కూతురు, కుటుంబం కలిసి మఠంపల్లి మండలం చౌటపల్లిలో బంధువుల ఇంటికి గంగమ్మ పండుగకి బైక్పై వెళ్లి వస్తుండగా గోపాలపురం వద్ద ప్రమాదవశాత్తు డివైడర్ని ఢీకొన్ని తలకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అతనితో పాటు ఆయన తమ్ముడి కూతురు మృతి చెందింది. అదేవిధంగా సైదుల కూతురికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.
కానీ ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో రాత్రి జరిగిన సంఘటనపై విచారణ ప్రారంభం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలకు, ధర్నాలకు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు ఆంక్షలు ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామంలో డ్యాన్స్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి వీల్లేదని సిఐ, ఎస్ఐ అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా కొందరు పోలీసులపైనే తిరగబడ్డారు. జాతర నిర్వాహకులపై, ఈవెంట్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. వారిలో కొందరు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి నెట్టారు. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. విచారణ చేపట్టే మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వివరాలను వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి. నమస్కారం అండి. నిన్న రాత్రి 2 మన ఆత్మకూరు మండలానికి సంబంధించి 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో ఒకటి మురగల్లు విలేజ్‌లో ఈ ప్రదీప్ అని ఒకతని, తర్వాత శ్రీకాంత్. వీళ్ళిద్దరూ సేమ్ సామాజిక వర్గమే. అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గూడా. ఇద్దరు రోజు డైలీ గాని అప్పుడప్పుడు ఇద్దరు కలిసి డ్రింక్ చేసి తాగి వెళ్తా ఉంటారు. ఆ ప్రాసెస్‌లో నిన్న డ్రింక్ చేసి కొద్దిగా ఇద్దరు వాదన జరిగింది. దానికి వాదన కారణం ఏందంటే ఇతని ప్రదీప్ అంటే అతని శ్రీకాంత్‌కు డబ్బులు రూ. 57,000 ఇవ్వాలి, పాత బాకీ ఉంది. దాని గురించి తాగినప్పుడు ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు అన్న దాని మీద ఒక ఇష్యూ అని, అది అసలు రియల్‌గా జరిగిందది. దాని మీద తగాదపడి ఇటు ఒక రాయితో కొట్టడం వల్ల చిన్న మైనర్ ఇంజ్యూరీ అయింది. దాని మీద కేసు కూడా కట్టడం జరిగింది. అతని మీద, శ్రీకాంత్ మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి దీంట్లో పొలిటికల్ పార్టీ కలరింగ్ గూడా ఇస్తున్నారు. అది వాస్తవం గాదు. వీళ్ళిద్దరూ బాకీ విషయంలో చిన్న తాగి తగాదా పడినదే. ఇతని ప్రదీప్ అంటే అతని వైసీపీకి సంబంధించిన కార్యకర్త అని, అతని శ్రీకాంత్ టీడీపీకి సంబంధించిన అనేది చెప్తా ఉన్నారు. అది వాస్తవంగా జరిగిందైతే ఇది. కాబట్టి అది వాళ్ళు సింపథైజర్స్ అవ్వచ్చు గానీ పొలిటికల్ ఇష్యూ మాత్రం దీంట్లో ఏం లేదు. అదొకటి. తర్వాత నిన్న అట్లే బసవరాజుపాలెం అని ఆత్మకూరు మండలంలో బసవరాజుపాలెంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వీళ్ళు విలేజ్‌లో పోలేరమ్మ తిరునాళ్ళు ఒకటి జరుగుతా ఉంది రాత్రి. దానికి మామూలుగా పోలేరమ్మ తిరునాళ్ళు ఇలాంటి ట్రెడిషనల్‌గా చేసుకుంటే మాకు అబ్జెక్షన్ ఏం లేదు. అది చేసుకుంటున్నారు అందులో. కానీ దాంట్లో భాగంగా ఈళ్ళు ఇక్కడ ఆ విలేజీ కొంతమంది ఆర్గనైజర్స్, వెంకటేశ్వర్లు అండ్ అదర్స్ మమ్మల్ని, మేము పర్మిషన్ లేదని ముందు నుంచి చెప్తా ఉన్నాము. ఎలాంటి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి, ప్లస్ ఇట్లాంటి డాన్స్‌లు, ప్రోగ్రామ్‌లు, పాట కచేరీలు ఇట్లాంటి మైకులు పెట్టి యూజ్ చేసి చేయడం అనేది నిషేధించబడిందని ముందు నుంచి చెప్తా ఉన్నాం. దాని మీద వాళ్ళు కొంతమంది అడిగినా గానీ మేము పర్మిషన్ దాంట్లో లేదని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. సీఐ గారిని అడిగినా గానీ. దానిపైన వాళ్ళేందంటే నెల్లూరు నుంచి స్వప్న ఈవెంట్స్ అనే పాట కచేరీ టీమ్‌ను ఒకటి మాకు తెలియకుండా విలేజ్‌లోకి తీసుకురావడం జరిగింది. దాని మీద మన సమాచారం మేరకు సిఐ, ఆత్మకూరు సిఐ వేణు, ఎస్ఐ ముత్యాలరావు సమాచారం తీసుకొని ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ స్వప్న ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అది అంటే బిగిన్ చేయబోతున్నారు. దాంట్లో మనోళ్ళకి సమాచారం వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు అప్పుడు చాలామంది యువకులు అక్కడ గ్రామంలో ఆ పొజిషన్ ఉన్నారు కాబట్టి దాన్ని తాగి కొద్దిగా వాళ్ళు ఘర్షణ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది పోలీస్‌తో. దాంట్లో భాగంగా ఆర్గ్యుమెంట్‌లో భాగంగా కొంత మన కానిస్టేబుల్ కూడా నెట్టడం జరిగింది. డ్యూటీకి అబ్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దాని మీద క్రిమినల్ కేసులు గూడక మనం కేసు కడతా ఉన్నాం. 143, 294, 353 అంటే మన పోలీసులు విధులకు ఆటంకం కలిగించినందుకు దాని మీద 30 పోలీస్ యాక్ట్ అమలు ఉంది. 30 పోలీస్ యాక్ట్ కింద గూడా కేసు రిజిస్టర్ చేసి ఈ ఈవెంట్స్ వాళ్ళ మీద, స్వప్న ఈవెంట్స్ నెల్లూరు వాళ్ళ మీద, ప్లస్ అది వాళ్ళని వినియోగించిన తెచ్చి ఎంగేజ్ చేసిన ఆ విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ప్లస్ పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన అందరి మీద సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది కేసు. ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అంటే ఇప్పుడు అదే మనము వెంకటేశ్వర్లు అంటే అతను మెయిన్ ఆర్గనైజ్ చేసిన దాన్ని. వాళ్ళ మీద స్వప్న ఈవెంట్స్ మీద ముందు బేసికల్‌గా మేము చూసిన వీడియోలో అయన్నీ చూసిన తర్వాత ఎంతమంది బాధ్యులనేది ఇంకా మేము నిర్ణయించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్‌లో డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ఎవరైతే బాధ్యులో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తాం. ఇట్లాంటి అనుమతులు లేకుండా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందరికీ విజ్ఞప్తి చేశాము, వార్నింగ్ ఇచ్చాము, హెచ్చరికలు చేశాము. అయినా గానీ కొంతమంది ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.
ఇప్పుడు ఈ కేసు కట్టి ఈళ్ళ మీద అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇంక ఇట్లాంటివి ఎవరన్నా చేసినా గాని వాళ్ళు మాత్రం ఉపేక్షించే క్వెషనే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇప్పుడుండే ఎన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ప్రొహిబిటరీ ఆర్డర్స్ నిషేధాజ్ఞలు ఉన్నాయో అవి ఎవరు వయలేట్ చేసినా గాని మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు చెరువులో పడిన పూజారి భరత్ చంద్ర అదేవిధంగా ఇద్దరు స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వచ్చిన భరత్ చంద్ర మృతదేహం కోసం గాలిస్తున్న పోలీసులు సహాయక బృందాలు. సూర్యాపేట నుంచి సత్యసాయి జిల్లా కదిరికి తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు నెంబర్ KA 1 AN 8550 గల కంటైనర్లు అక్రమంగా 26 ఎద్దులను తరలిస్తుండగా మట్టపల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సెటిల్మెంట్ చేసుకునే క్రమంలో ఒకరోజు అంతా అవి కంటైనర్లో ఉండడం వలన అందులో 15 ఎద్దులు ఊపిరాడక చనిపోయాయి. పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎద్దులు కాలు విరిగి ఉన్నాయి. మిగిలిన 9 ఎద్దులను నల్గొండ గోశాలకు తరలించారు. చనిపోయిన ఎద్దులకు పశువుల డాక్టర్ ద్వారా పోస్టుమార్టం చేయించి గాయపడిన వాటిని చికిత్స అందిస్తున్నాం. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని
ఎస్ఐ మఠంపల్లి తెలిపారు. ఇక్కడ మట్టపల్లి స్కూల్ ఉంది కదా, మట్టపల్లి స్కూలు, అదే ఎన్సిఎల్ స్కూల్ పక్కన కృష్ణ దింపేస్తున్నారు. సూర్యాపేట నుంచి తమిళనాడు పోతుంది బండి. కుదరకనే చనిపోయింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న చంద్రారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట పోలీసులు అతని నుంచి 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఇతనిపై సంగారెడ్డి, మెదక్, జహీరాబాద్లతో పాటు సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్లుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన బాల్నగర్ ఏసీపీ హనుమంతరావు. లోకల్ కూకున్నా వస్తారేమో అని సంతోష్ అందరూ కెమెరా సైడ్ నాది అయిపోయింది. జగదిగుట్ట అదేమో బొల్లారం ఒకటి మేడ్చల్. ఖానాపూర్ పట్టణంలో 2వ వారం పాత అంగడి బజార్ మార్కెట్లో కొనసాగుతున్న వారాంతపు కూరగాయల మార్కెట్ను పరిశీలించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం మరియు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విజయవంతంగా 2వ వారం పాత అంగడి బజార్ మార్కెట్లో వారాంతపు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల మరియు చిరు వ్యాపారస్తులకు, ప్రజలకు, మున్సిపాలిటీ అధికారులకు, సిబ్బందికి, పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావాలి సంతోష్, కౌన్సిలర్ నాయకులు, అదేవిధంగా జన్నార్పు శంకర్, పరిమి సురేష్, అమనుల్లా ఖాన్, అదేవిధంగా కిషోర్ నాయక్, మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, షబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.